హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫిషియల్. సో అందరికైతే ముందుగా హ్యాపీ హోలీ. ఇప్పుడైతే మనం వచ్చేసి లక్షదీప్ ఒక బడ్జెట్ ఎంత అయింది, మొత్తం టోటల్గా నాకు ఎంత ఖర్చు అయింది అనేది చెప్పేసి మీతోనైతే ఇప్పుడు నేను షేర్ చేసుకోబోతున్నా. ఇంకోటి ఏంటంటే మనం వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఎట్లా ఉండాలి, నాకైతే వచ్చింది కాబట్టి నేనైతే మీతో షేర్ చేసుకుంటా. అది కూడా మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకి, హైదరాబాద్ నుంచి అని కాదు, టోటల్గా ఎక్కడి నుంచి వెళ్ళే వాళ్ళైనా సరే, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఉన్నాయి వెళ్ళే వాళ్ళకు ప్లేసెస్ నుంచి అయితే ట్రైన్స్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. కొచ్చి నుంచి వెళ్ళాం కాబట్టి కొచ్చి వరకు మీరు రీచ్ అయిపోతే, కొచ్చి నుంచి అటు నుంచి అయితే మనకు ఇంకా షిప్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కొచ్చి వరకు. నేనైతే హైదరాబాద్ నుంచి కొచ్చికి వెళ్ళిన, నేను ఫ్లైట్లో వెళ్ళిన. అరౌండ్ నాకు ఫ్లైట్ టికెట్ వచ్చేసి 3700 ఫ్లైట్ టికెట్ పడ్డది. నేను కార్ ఉంది కాబట్టి కార్లో వెళ్ళినా, లేకపోతే నార్మల్గా ఎయిర్పోర్ట్ వరకు బస్సెస్ అయితే ఉంటాయి, బస్సులో వెళ్ళినా 300 రూపీస్ టికెట్ ఎయిర్పోర్ట్కి. సో అట్లా వేసుకున్నా కూడా 4000 టికెట్స్కి. అక్కడి నుంచి దిగిన మళ్ళీ కొచ్చి నుంచి వెళ్ళి హోటల్కి వెళ్ళినాను కదా, క్యాబ్ ఛార్జెస్ చేసి 300, హోటల్ ఛార్జెస్ చేసి 800. టోటల్గా జస్ట్ నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి కొచ్చికి రీచ్ అయ్యి కొచ్చిలో హోటల్ తీసుకొని స్టే చేయడానికి నాకు ఆల్మోస్ట్ 6100 రూపీస్ నాకు. సో ఇప్పుడు మనం బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బడ్జెట్ గురించి మాట్లాడదాం. అసలు సముద్రం ప్యాకేజ్ ఎట్లా బుక్ చేసుకోవాలి, ఆల్రెడీ మీరు మన ఛానల్లో సెకండ్ డే లక్షద్వీప్కి సంబంధించిన సెకండ్ డే వీడియో చూడండి, కింద అయితే మెన్షన్ చేసిన లింక్ అయితే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేసిన. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే దాని త్రూ బుక్ చేసుకోవచ్చు. అండ్ డైమండ్ క్లాస్ అండ్ గోల్డ్ క్లాస్ ఉంటుంది. గోల్డ్ క్లాస్ వచ్చేసి మీకు 29-30 నియర్ ఉంటుంది, డైమండ్ వచ్చేసి 40 నియర్, 39,750 రూపీస్ ఎగ్జాక్ట్లీ చెప్పాలనుకుంటే. 50 రూపీస్ ఎందుకని చెప్పేసి అని 40,000 చెప్తున్నా. ఈ 40,000లో మనకి మొత్తం షిప్లో అయితే ఫుడ్ ఫ్రీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అండ్ కొన్ని ప్లేస్లకు వెళ్తాం కదా, ఐలాండ్స్కి వెళ్తాం కదా, అక్కడ వెళ్ళిన తర్వాత మనకు ఫ్రీ ఉండేవి ఏంటంటే హయాకింగ్ అని ఉంటుంది, అదొకటి ఫ్రీ. బనానా బోట్ రైడ్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మన మిర్రర్ గ్లాస్ బోట్ అని ఉంటుంది, ఆల్రెడీ చూసింటారు కదా గ్లాస్ బోట్, ఆ గ్లాస్ బోర్డ్ ఫ్రీ ఉంటుంది. ఒకవేళ ప్రైజెస్ కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉంటాయి, అందులో ఆల్రెడీ ప్రైస్ మొత్తం ఒక స్క్రీన్ లిస్టే ఉంటుంది, అదైతే చూపించిన, అందులో వెళ్ళి మీరు ప్రైస్ అయితే చూసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి ఫుడ్ అయితే వెళ్ళిన దగ్గర షిప్ నుంచే ప్రొవైడ్ చేస్తారు. ఏ ఐలాండ్కి వెళ్ళినా వెల్కమ్ డ్రింక్ కాంప్లిమెంటరీ ఇస్తారు. ఫుడ్, స్నాక్స్, విలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రొటీన్ ఉంటుంది డైలీ, మీకు డే 1 ఎట్లుంటుందో డే 2 ఎట్లుంటుందో సేమ్ రొటీన్ ఉంటుంది. బట్ డిఫరెంట్ వెల్కమ్ డ్రింక్స్ అండ్ డిఫరెంట్ స్నాక్స్ అండ్ డిఫరెంట్ ఈవెంట్స్, కల్చర్ ఈవెంట్స్ అన్నీ అక్కడ వాళ్ళు అరేంజ్ చేస్తారు కదా, అయితే డిఫరెంట్గా ఉంటాయి. సేమ్ మిగతా అన్నీ సేమ్ ఉంటాయి. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు మీకు ఏది నచ్చిందో ఏది లేదో. అంటే నాకు నచ్చిందంటే, ఇప్పుడు స్కూబా డైవింగ్ చేయలేదు, చేద్దామని వెళ్ళినా హెల్త్ బాగాలేదు కాబట్టి మళ్ళీ ఇంకా చేయలేదు. వంశీ బ్రో అయితే చేసిండు, కవరత్తిలో అయితే బాగుంది. ఇంకోటి ఏంటంటే కవరత్తి గురించి ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అన్నది కవారాటి అన్న. సో అది కవారాటి కాదు, కవరత్తి యాక్చువల్గా. నేను ఫస్ట్ అక్కడ షిప్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కవరాటి అన్నందుకు ఇంకా అదే మైండ్లో రన్ అయిపోయి ఇంకా ప్రతి వీడియోలో కూడా కవరాటి అని చెప్పిన. కవరాటి కాదు, అదైతే కవరత్తి. లక్షదీప్ ఒక క్యాపిటల్, కవరత్తి. సో కవరత్తి కాదు, కవరత్తి. నేను కవరాటి అనుకొని ఇంకా అన్ని వీడియోస్లో అయితే అలానే చెప్పిన. సో ప్రాబ్లం ఏం లేదు, బట్ చెప్తున్నా అంతే, రాంగ్ ఉంది. కవరాటి కాదు, కవరత్తి. ఓకే. ఇంకా మొత్తం టోటల్గా ఎంత అవుతుంది అంతా అవసరం లేదు మాకు, మ్యాటర్ బడ్జెట్ ఎంత అవుతుంది అనుకుంటే 40,000 రూపీస్ టికెట్స్కి. మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, హైదరాబాద్ నుంచి వెళ్తున్నారా, వైజాగ్ నుంచి వెళ్తున్నారా, ఎటు నుంచి వెళ్తున్నారో మీ ఇష్టం, రాజమండ్రి నుంచి వెళ్తున్నారా, అట్లా ఎటు నుంచి వెళ్తున్నారో అనేది మీ ఇష్టం. వెళ్ళే ఛార్జ్, రిటర్న్ వచ్చే ఛార్జ్, అవి టోటల్గా మీకు ఫ్లైట్లో వెళ్తే ఫ్లైట్ ఛార్జెస్, ట్రైన్లో వెళ్తే ట్రైన్ ఛార్జెస్ మీ ఇష్టం, డిపెండ్ ఆన్ యువర్స్. ఎందుకంటే మీరు ఎలా వెళ్తే అలా ఛార్జెస్ అయితే ఉంటాయి. నార్మల్గా వెళ్ళే ఛార్జెస్ 1 పర్సన్కి వేసుకున్నా కూడా, ఫ్లైట్లో వెళ్ళేసి రిటర్న్ రావాలనుకుంటే ఈజీగా నాకు తెలిసినంత వరకు కొచ్చికి, హైదరాబాద్ నుంచి చెప్తున్నా, హైదరాబాద్ నుంచి వెళ్ళి కొచ్చికి వెళ్ళి కొచ్చి నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో రావాలనుకుంటే ఈజీగా 12,000 అయితే ఛార్జ్ అవుతుంది. 100% 12,000 అయితే ఛార్జ్ అవుతుంది. సో ఈ ఒక 12,000 రూపీస్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం యాక్టివిటీ చేయడానికి ఒక 2 యాక్టివిటీస్, స్కూబా డైవింగ్ అండ్ ఇంకా వేరేది ఏదన్నా 2, అంటే ప్రతి ఐలాండ్లో యాక్టివిటీస్ ఉంటాయి. మీరు ప్రతి ఐలాండ్లో చేయలేరు కదా, ఎందుకంటే ఇప్పుడు నువ్వు మినికోయిలో కూడా స్కూబా డైవింగ్ చేస్తావు, అండ్ వచ్చేసి కవరత్తిలో కూడా స్కూబా డైవింగ్ చేస్తావు, చేయలేవు కదా.
సో బెటర్ మీకు ఒకవేళ మంచిగా మీరు లోపల ఎక్కువ బల్కీ ఫిషెస్ కానీ చూడాలనుకుంటే మంచిగా మీకు వ్యూస్ ఎక్కువ చేపలు ఉండి మొత్తం లోపల అంతా చూడాలనుకున్న కవరత్తిలో చేయండి, బాగుంది. వంశాన చేసిండు, నేను కూడా ఉన్నా కాబట్టి చెప్తున్నా. లేదు మీకు మొత్తానికి బ్యూటిఫుల్ వ్యూ ఉండి క్రిస్టల్ క్లియర్ వాటర్ కావాలి, మొత్తం నా లైఫ్లో ఇప్పటివరకు నేను మంచి ఎక్స్పీరియన్స్ చేసింది ఏదన్నా ఉందంటే మినికో ఐలాండ్లో 1.5 కిలోమీటర్ ఉంటుంది. హైలాండ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ వరకు మనం వాకబుల్ డిస్టెన్స్లో రావచ్చు. అంతవరకు సముద్రం లోపలికి నడుచుకుంటే ఎంత ఎట్లుంటుందో ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. మినికో ఐలాండ్ ఈజ్ ద బెస్ట్ నా వరకు అయితే. స్కూబా డైవింగ్ కాకుండా వేరేది ఏదాని పరంగా అనుకున్నా కూడా మినికో ఐలాండ్ అయితే అదిరిపోతుంది. మొత్తం క్రిస్టల్ క్లియర్ వాటర్ ఎట్లుంటుంది అంటే మొత్తం నువ్వు ఎటు చూసిన 1.5 కిలోమీటర్ వరకు సేమ్ కలర్ వాటర్ ఇక్కడ వరకు ఉంటాయి. అంతే డెప్త్ ఎక్కువ ఉండదు, ఇక్కడ వరకే వాటర్ ఉంటాయి. అదిరిపోతుంది అది. అసలు దానికి నేమ్ పెట్టాల్సిన అవసరం, ఎందుకంటే నా లైఫ్లో బెస్ట్. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా బీచెస్ చూసిన, ఆల్ ఇండియా ట్రిప్ చేసిన అయితే మొత్తం బీచెసే తిరిగేసుకుంటూ వెళ్ళిన. అంత వేస్ట్. ఎందుకంటే మినికో ఐలాండ్ అనేది అలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా దొరకదు మనకి. ఎందుకంటే 1.5 కిలోమీటర్ వరకు సముద్రంలో నడుచుకుంటే ఏ ఐలాండ్లో వెళ్తారో ఒకసారి చెప్పండి. ఏ ఐలాండ్ వెళ్ళారు, కానీ మినికో ఐలాండ్లో వెళ్ళొచ్చు. డెప్త్ ఇక్కడ వరకు ఉంటుంది, హ్యాపీ వెళ్ళొచ్చు. మీరు స్కూబా డైవింగ్ చేయాలంటే చేయొచ్చు, చాలా యాక్టివిటీస్ ఉంటాయి, మీకు నచ్చిన యాక్టివిటీస్ చేయొచ్చు. నాకు నచ్చింది, నాకు పర్సనల్గా అయితే మినికో ఐలాండ్ అయితే సూపర్. స్కూబా డైవింగ్ చేసే వాళ్ళు ఏవైతున్నారో మినికో వెళ్ళే స్కూబా డైవింగ్ చేయకుండా కవరత్తిలో స్కూబా డైవింగ్ చేస్తే బెటర్. ఎందుకంటే అక్కడ బల్కీ ఫిషెస్ గుంపులుగా కనిపిస్తుంటాయి మీకు మంచిగా. సో బాగుంటుంది. ఇంకా బడ్జెట్ 40,000 రూపీస్ టికెట్స్. అండ్ మీరు ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి టికెట్స్ 12,000 రూపీస్ అవుతుంది. వాటర్ యాక్టివిటీ చేయాలనుకున్నా కూడా నార్మల్గా స్కూబా డైవింగ్ వచ్చేసి 3,000 అనుకోండి. మిగతా వేరే ఇంకా కొన్ని వాటర్ యాక్టివిటీస్ అంటే 5,000 వేసుకోండి. 5,000 ప్లస్ ఇవి ఒక 12,000, 17,000, ఇవి ఒక 40,000, 57,000 అయితే అవుతుంది. ఓవరాల్గా మీకు బడ్జెట్ వచ్చేసి మీరు ఈ మన సముద్రం ప్యాకేజ్ ద్వారా వెళ్ళాలనుకుంటే యాక్టివిటీస్తో కలుపుకొని 60,000 రూపీస్ అయితే మీకు అవుతుంది. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే సముద్రం ప్యాకేజ్ నుంచి బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం 60,000 రూపాయలు మాత్రం ఖచ్చితంగా అవుతుంది. కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ రాదు. ఆయన షిప్పింగ్ ఛార్జ్ అయితే మొత్తం నేను చెప్పిన స్టార్టింగ్లోనే. ఇప్పుడు మీరు ఇట్లా వెళ్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళని వదిలేసి వెళ్ళాలంటే బాధ అనిపిస్తుంది. అందరికీ రిలేషన్ మంచిగా ఉంటుంది, మంచిగా మాట్లాడతారు కదా అన్నారు. అది మాత్రం మేము ఫస్ట్ ఏదో అనుకున్నాం, కానీ రియల్గా అది. ఎందుకంటే అలాంటి అక్క వాళ్ళు పరిచయం అయ్యారు, అన్న వాళ్ళు పరిచయం అయ్యారు, బాగుంటుంది కదా. కలిసి ఒక 1 వీక్ ట్రావెల్ చేస్తూ ఫుల్ ఎనర్జీతో వాళ్ళందరూ ఫుల్ డ్యాన్సులు చేసుకుంటూ యాక్టివ్గా ఉన్నారు అందరు. ఎలా అంటే అయితే కొంతమంది ఎట్లుంటారంటే వాడేవర్లే అన్నట్టు, వీళ్ళెవర్లే అన్నట్టు కొంచెం దూరం ఉంటుంది. కానీ ఇట్లా మా బ్యాచ్లో అయితే అట్లా ఎవరు లేరు. మొత్తం అందరు ఎంజాయ్మెంట్ చేసేవాళ్ళు. అంకుల్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ వాళ్ళు కూడా స్కూబా డైవింగ్ చేసి రాలేని వీళ్ళు చూసినారు. 85 ఇయర్స్ ఉన్న అంకుల్ కూడా స్కూబా డైవింగ్ చేసిండు. సో అందరైతే చిల్ బ్యాచ్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు. డ్యాన్స్తో అదైతే అదరగొట్టేసారు మొత్తానికి. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఇంకోటి వంశాన్న కలవడం వల్ల కూడా ఇంకా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే వస్తాడు అని చెప్పేసి తెలియదు అసలు. అక్కడికి వెళ్ళినా పరిచయం అయ్యిండు, మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నాడు. యూట్యూబ్లో ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు అని చెప్తే నాకు కొన్ని సజెషన్స్ అయితే చెప్పిండు. మంచిగానే ఇట్లా చేసుకోవాలి, కంటెంట్ మంచి కంటెంట్ పెట్టాలి అని చెప్పేసి నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చిండు. మంచిగానే ఉన్నాడు అన్న కూడా. సో ఫ్యూచర్లో అయితే మేమైతే కలిసి ట్రావెల్ అయితే చేస్తాం. ఇంకా అన్నకైతే అడుగుతా, ట్రావెల్ చేసే చాయిస్ ఉంటే అన్నతో పాటు అయితే ట్రావెల్ చేస్తా. ఇంకా అంతే. బడ్జెట్ అయితే చూసారు కదా, మినిమం 60,000 రూపీస్. ఇంకా తక్కువ కూడా అయితే 50,000 కూడా మీరు చేయొచ్చు, డిపెండ్ ఆన్ యువర్స్ ఫ్లైట్ జర్నీతో చెప్తున్నాను నేను. ఎందుకంటే ఫ్లైట్లో వెళ్తే ఛార్జెస్, ట్రైన్లో వెళ్తే మీకు 1100, 1200, ట్రైన్లో వెళ్తే మీకు 50,000 అయిపోతాయి. ఎవరైనా ట్రైన్లో వెళ్ళాలనుకుంటే 50,000 రూపీస్ అయిపోతుంది. అండ్ ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే 60,000 రౌండ్ ఫిగర్. ఇది బడ్జెట్ వచ్చేసి టోటల్గా. మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు క్లారిటీగా వినండి. ట్రైన్లో మీరున్న ప్లేస్ నుంచి వెళ్ళి కొచ్చికి రీచ్ కావడానికి అనుకుంటే 50,000 రూపీస్ బడ్జెట్లో ఓవరాల్గా మీ సముద్రం ప్యాకేజ్ ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది. ఫ్లైట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు 60,000 రూపీస్ బడ్జెట్లో మీ సముద్రం ప్యాకేజ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది అంత. ఇంకా బడ్జెట్ వచ్చేసి ఇంత. ఇంకా సో ఇంకా మనం నెక్స్ట్ ట్రిప్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. సో మనకైతే అందరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నా, నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో మీకు యూజ్ కాకపోయినా వేరే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. కనీసం మీరు వాళ్ళకైనా షేర్ చేయండి. వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇంకా టోటల్గా బడ్జెట్ చెప్పినాను కదా, నాకైనా బడ్జెట్ చెప్తున్నా. అంటే నేను కొంచెం ఎక్స్పెన్సివ్గా, అంటే కొంచెం వెళ్ళడానికి కానీ అంతా నా పర్సనల్గా యూజ్ చేసుకున్న అమౌంట్తో లెక్క కౌంట్ చేసుకున్నా కదా. టోటల్గా నాకైనా బడ్జెట్ వచ్చేసి
బడ్జెట్ ఎంత అయిందంటే 65,800 రూపీస్ అయింది నాకు బడ్జెట్. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి లక్షద్వీప్కి వెళ్ళి 1 వీక్ అక్కడ ఉండి మొత్తం అక్కడ నుంచి మొత్తం కంప్లీట్ చేసుకొని రిటర్న్కి కొచ్చి నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్లోనే వచ్చేటప్పుడు మళ్ళీ ఫ్లైట్కి వచ్చిన. రావాల్సిన వాళ్ళు ఉంటే రావచ్చు, లేదంటే అక్కడ నుంచి ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నేనైతే కొంచెం అర్జెంటుగా రావాలని చెప్పేసి అయితే రిటర్న్లో కూడా నేను ఫ్లైట్కి వచ్చేసిన. వచ్చేటప్పుడు 2 ఫ్లైట్ చేంజ్ అవ్వడం జరిగింది. దానికోసం కొంచెం కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో నాకు 65,800 200 రూపీస్ తక్కువ 66,000 బడ్జెట్ అయితే నాకైతే అయింది ఈ లక్షద్వీప్ ట్రిప్కి టోటల్గా. సో మనం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. ఇప్పుడు ఈసారి వచ్చే బ్లాగ్ అయితే మామూలుగా చెప్పినాను కదా, ఆల్రెడీ మీకు ముందే చెప్పిన, ఆ లక్షద్వీప్ సిరీస్లోనే చెప్పిన, మనమైతే ఈసారి ట్రిప్ చేయబోదు ఇండియాలో ఉండదు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటుంది. అవుట్ ఏదో పెద్ద పెద్ద కంట్రీస్ అనుకోకండి, ఇండియాకి రిలేటెడ్ కంట్రీసే మేము వెళ్ళబోయేటిది. సో ఆ సిరీస్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు లక్షద్వీప్కి అయితే మేము షిప్లో వెళ్ళాం కదా, ఇప్పుడు నేనైతే కార్లో వెళ్ళబోతున్నా. బెలినో కార్ ఉంది నా దగ్గర. లాస్ట్ టైం కూడా నేను దానిపైన చేసిన. బెలినో కార్ ఎందుకు వెళ్తున్నా అంటే ఇప్పుడు నాకు తార్ తీసుకోమని చెప్పేసి అనుకున్నా. బట్ ఇంకా తార్ 5 డోర్ వస్తుంది. జిమ్నీ తీసుకుందాం అనుకున్నా, మళ్ళీ అంతా కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల జిమ్నీ కూడా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇంకా కొన్ని ఉన్నాయి, పర్సనల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, దానివల్ల అయితే ఇక తీసుకోవట్లేదు. తార్ 5 డోర్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాను నేనైతే. అది ఎప్పుడు వచ్చినా సరే దానికోసం అయితే తార్ 5 డోర్ కోసం అయితే వెయిటింగ్. అది వచ్చిన వెంబడే తీసేసుకుందాం. ఇంకా తార్లో ఉంటాయి మన బ్లాగ్స్ అన్నీ, అప్కమింగ్ వీడియోస్. ఏదైనా తార్ ఇప్పుడు ఇంకా 3 మంత్స్లో వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత మొత్తం తార్తోనే మనం బ్లాగ్స్ అయితే చేస్తాం. ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా తార్తోనే ఉంటుంది. అవుట్ ఆఫ్కి వెళ్తే మనం ఫ్లైట్లో జర్నీస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అప్కమింగ్ వచ్చే సిరీస్ మాత్రం సూపర్ ఉంటుంది. సో ఎవరైనా వీడియోస్ని మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంబడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మన వీడియోస్ అయితే మీరు కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంకా ఇంతే. మనం నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం కదా, నెక్స్ట్ వీక్లో స్టార్ట్ చేస్తుంటాం. నెక్స్ట్ సిరీస్ వచ్చేసి మళ్ళీ మనం ఆ సిరీస్లో అయితే కలుసుకుందాం. ఇంకా సిరీస్ అయితే మిస్ కావద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిరిపోతే సిరీస్ అయితే బాగుంటుంది. టోటల్గా అది చాలా పెద్ద సిరీస్, 15 days or 20 days వరకు సిరీస్ అయితే. సో ఇంకంతే, మనం మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా బాయ్.